పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా ప్రభునే త్వరలోనా, అదిగదిగో కడబూరా ప్రభునే త్వరలోనా, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాన సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన విశ్వాసంలో పట్టుదలతో మనం జీవిస్తున్నామా? మన జీవితాలు అనేకులు ఎదురవుతారు, మనల్ని నిందిస్తారు, మనల్ని హింసిస్తారు, మనల్ని బాధ పెడతారు. కానీ మన విశ్వాసంలో పట్టుదలతో మనం ప్రార్థించగా, ఆత్మపూర్ణులై మనం జీవించగా ఎవ్వరు కూడా మనల్ని ఏమి చెయ్యరు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహిస్తూ మమ్మల్ని సొంత కుమారులుగా ప్రేమిస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ మిస్సెస్ మునిబాబు అంకుల్ గారు మరియు సత్యవేద కుమారి అమ్మగారు, వారి తెనాలి వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మహోన్నతుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మా తల్లిదండ్రుల సమానులైన మునిబాబు అంకుల్ గారిని, సత్యవేద కుమారి ఆంటీ గారిని తీసుకుని వస్తున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మునిబాబు అంకుల్ మనవడు రాఘవేంద్రరావు స్వాతి గారి కుమారుడు రిష్విక్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. బర్త్డే అనగానే ఎన్నో పార్టీలు చేసుకోవచ్చు, ఎంతో మందిని పిలిచి ఆహ్వానించవచ్చు. కానీ ఈ కుమారుడు జన్మదిన రోజు అనేకులు ఆత్మీయ జన్మ తీసుకోవాలని కలిగిన సదుద్దేశాన్ని బట్టి, వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభువా ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. మునిబాబు అంకుల్, సత్యవేద కుమారి ఆంటీ గారి కుమారుడు రాఘవేంద్రరావు గారికి ఉన్న ప్రతి సమస్య నుంచి యేసు నామమున విడుదల పొంది విశ్వాసం ఎందుకు పట్టుదలతో జీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని ప్రభువా జయించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. రిష్విక్ మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. ఈరోజు ఈ బర్త్డే ద్వారా కోట్లాది ప్రజలు వాక్యం విని ఒక్కరైనా ఆత్మీయ జన్మ తీసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబానికి, వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ చరణం. ఆజ్ఞ అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సూక్తి పట్టుదలతో నత్త ఓడను చేరుకుంది. బై పర్సీవరెన్స్ ద స్నేల్ రీచ్ ద ఆర్క్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి విశ్వాసమందు, శ్రమలలో, కష్టాలలో విశ్వాసమందు ప్రభా పట్టుదలతో జీవించగా మా జీవితాల్లో దేన్నైనా మేము జీవించగలుగుతామని ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి ప్రాముఖ్యంగా ప్రభా మునిబాబు అంకుల్ గారు, సత్యవేద కుమారి అమ్మగారు, వారి కుమారుడు రాఘవేంద్రరావు గారు, కోడలు స్వాతి గారు, వారి 2 బిడ్డలు రిష్విక్, యవనోరా, ప్రాముఖ్యంగా రిష్విక్ బర్త్డే జరుపుకున్న బిడ్డని నిండుగా మెండుగా దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? జీవితము ఆయన కృప అని గ్రహించి ఆయన కృపకు ప్రతి క్షణము కృతజ్ఞత కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
చాలా కుటుంబాలలో శాంతి సమాధానం లేదు అన్నట్లు వింటూ ఉంటాం. ప్రియ తమ్ముడు, నీ భార్యతో నీ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? నీ భార్యకు నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా? మీ కుటుంబ జీవితాలు సంతోషంతో, సమాధానంతో, సంతృప్తితో జీవించాలి. అంతేనా ఈ ఉద్దేశం? పాపలు, మీ భర్తలకు లోబడి ఉండాలి. మీ భర్తలను ప్రేమించాలి, గౌరవించాలి. దయచేసి చాలామంది ఆడవాళ్ళు భర్తల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. ఒకవేళ నీ భర్త కొంచెం హార్ష్గా, కఠినంగా ఉన్నప్పటికీ నీ ప్రేమ చేత నీ భర్తను స్వాధీనపరచుకోవాలి. అది క్రైస్తవ స్త్రీకి ఉన్న సుగుణ లక్షణం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఆడవాళ్ళు పదే పదే చదువుతూ ఉండాలి. కాబట్టి గుణవతి అయిన భార్య వలె మీరు జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. యవనస్తులు బాగా ఉన్నారు కదూ, మాట వింటున్నారా? యవన బిడ్డలు, మిమ్మల్ని కని పెంచుతూ ఉన్న మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. వారి మాట వినండి. మంచిగా చదువుకోండి. మిమ్మల్ని చదివించిన మీ తల్లిదండ్రులను ప్రేమించండి. వారు వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత వారిని పోషించండి. దేవుడు ఇంకా అధికంగా మిమ్మల్ని దీవిస్తాడు. కొంతమంది యవనస్తులు పేదరికంలో ఉండి గొప్పవారు అయిన తరువాత తల్లిని తండ్రిని మర్చిపోతారు, దేవుడిని మర్చిపోతారు. అటువంటి వారు ఎవరైనా ఈ సమయంలో వాక్యాన్ని వింటూ ఉంటే మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులకు లోబడమని, మీ దేవునిని గౌరవించి ప్రేమించి ఆయన సేవలో తోడ్పడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. వీలున్న వారు దయచేసి మోకరించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో నాయనా మీ యొక్క కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎంతమంది మీ సజీవ వాక్యాన్ని వినడానికి వచ్చారో వారందరినీ మీ వాక్య సమృద్ధి చేత తృప్తిపరచమని అడుగుతున్నాం ప్రభువా. వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారము జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం. యవనస్తులు వాక్యాన్ని వింటున్నారు, యవన ప్రాయంలోనే రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాం నాయనా. ఎంతమంది రక్షింపబడ్డారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతకాలంగా అనేక మంది సేవకులు వాక్యం చెబుతున్నప్పటికీ, అనేక మంది వింటున్నప్పటికీ ఇంకా హృదయ కాఠిన్యము చేత రక్షింపబడని ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు కూడా రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభు. కృప చూపించండి. పాపాను గూర్చి, శాపాను గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపచే దేవా, ఈ సమయంలో మీ వాక్యము చేత నైనా ప్రతి పాప హృదయంతో ఉన్నవారిని ఒప్పింపచేయడం ద్వారా నీతి మార్గంలోనికి వచ్చి యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించే కృప దయచేయమని, వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ దినం తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. గత పాఠంలో నేను చెప్పాను, ఈ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షముండెను. ఈ నది యొక్క ఈవల ఆవల అనగా జీవితం ఇరుప్రక్కల యువతల అవతల కూడా జీవవృక్షం ఉన్నట్లుగా చూస్తాం. జీవవృక్షము అనగా యేసు ప్రభువారు. జీవితంలో, కష్టంలో, సుఖంలో యేసు ప్రభువారి యొక్క సాన్నిధ్యం మనతో ఉంటుంది అనే విషయాన్ని గత పాఠంలో నేను జ్ఞాపకం చేశాను. జీవిత సుఖాలలోనే కాదు, ఆయన మనతో ఉండేది. అనేక పర్యాయాలు కొంతమంది అనుకుంటారు, నేను ఇంతగా దీవించబడ్డాను, దేవుని దయ. వారు తమ పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు కూడా వారికున్న సిరి సంపదలను బట్టి దేవుని యొక్క దయ అంటూ ఉంటారు. కానీ వారి జీవితం పాపంలో ఉండి ఉంటుంది. నా ప్రియులరా, ఈనాడు అనేక మంది గొప్పవారుగా ఉన్నారు. ధనాన్ని బట్టి వారందరూ కూడా నీతితో జీవిస్తున్నారు అనడానికి వీలు లేదు.
ఎంతోమంది దొంగతనంతో ఆర్జించిన వారు కలరు. ఎంతోమంది పాపములో జీవిస్తూ సంపాదించేవారు కలరు. డబ్బును బట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొలత వేయలేమో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతోమంది పేదవారు ఎంతో భక్తిగా జీవిస్తారు అండి. జీవితంలో సుఖంలోనే కాదు, కష్టంలో కూడా ఆయన సన్నిధి ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి చెబుతున్నాను అండి, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు చేతననగా గాఢాంధకారపు లోయలలో కూడా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నేను ప్రభు వారికి నమ్మకంగా జీవించినప్పుడు నా వెంబడి ఆయన సమృద్ధి అనగా కృపాక్షేమాలు వస్తాయి అనే సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మన కష్టాలలో ఆయన సన్నిధి ఉంటుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రభు కొరకు జీవించిన వారు అండి. ఒక సమయం వచ్చింది, వారు పరీక్షకు గురి కావాల్సి వచ్చింది. అటువంటి విషమ పరిస్థితుల్లో కూడా వారు తాము సేవిస్తున్న ప్రభు వారిని విడిచిపెట్టలేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్ను వారు చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. షద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవుని నామానికి స్తోత్రం. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి దిట్టలైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆధ్యాత్మిక జీవితాన్ని గమనించాలి. వారి యొక్క జీవితం చాలా విషమ పరిస్థితుల్లో ఉంది. వారి జీవితమే పణంగా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రభువుని విడిచిపెడతారు అండి. కానీ ఈ ముగ్గురు యవనస్తులు ప్రభు కొరకు వారు చేసిన తీర్మానాన్ని గమనించాలి. మా దేవుడు సమర్థుడు రక్షించుటకు. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కం. దేవుని నామానికి స్తోత్రం. ఈ దినాల్లో అటువంటి విశ్వాసులు కావాలి. సుఖంలో ప్రభువారిని స్తుతిస్తాం. యువతల ఒడ్డునున్నప్పుడు మనం ప్రభువారిని అనేక రీతులుగా కొనియాడతాము అండి. పాటలు పాడతాం, స్తుతిస్తాం, గుడికి వెళ్తాం. కష్టాలు, విషమ పరిస్థితులు మన యొక్క జీవితాల్లో వచ్చినప్పుడు ప్రభు కొరకు జీవించగా లోకంతో రాజీ పడటానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దానియేలు సింహాల బోనులో వేయబడ్డాడు అండి. ఒక మానవుడు సింహానికి దొరికాడు అని అంటే ఆ మానవుడిని చీల్చి చెండాడి చంపడానికి అవకాశం ఉంది. మానవుని యొక్క మాంసాన్ని తినడానికి అవకాశం ఉంది. దేవుని నామానికి స్తోత్రం. దానియేలు సింహాల బోనులో వేయబడ్డాడు అండి. సింహాల నోర్లు మూయించగలిగిన దేవుడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ యవన బిడ్డలారా, జీవిత విషమ పరిస్థితుల్లో లోకముతో రాజీ పడవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సింహాల వంటి విషమ పరిస్థితులు మన యొక్క జీవితాలలో ఎదురైనప్పటికీ కూడా ప్రభు కొరకు జీవించడానికి సమయంలో తీర్మానం చేసుకుందాం. దయచేసి నేను మనవి చేసేది అనుభవపూర్వకంగా. జీవితంలో కష్టాలు వస్తాయి. యువతల ఒడ్డు ఉంటుంది నదికి, అవతల ఒడ్డు కూడా ఉంటుంది. సుఖంలో ఏ రీతిగా ప్రభువుని ఆరాధించామో కష్టంలో కూడా ఆ రీతిగా ప్రభువును ఆరాధించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. జైల్లో వేయబడిన పేతురు గారిని, పౌలు, శీలలను ప్రేమించిన దేవుడు ఈ సమయంలో నిన్ను కూడా ప్రేమించ సమర్థుడు. పౌలు గారు, శీల గారు వారు జైల్లో పాటలు పాడుతుండగా చూచిన ఆ జైలు అధికారి ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏమిటనగా కష్టములలో ప్రభు వారిని స్తుతించుట. నీ జీవితంలో కష్టాలలో ప్రభు వారిని విడిచిపెట్టవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా,
ఇది ఒక తలంపు. నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను అని నేను చెప్పాను కదూ. మీలో చాలామంది చదువుకున్న వారికి అనుమానం, ఒకే వృక్షం ఈవల ఆవల ఎలా ఉంటుంది అనేది ప్రశ్న కదూ. నేను మనవి చేసేది ఏమిటి అనగా, ఒకే వృక్షము నదికి ఈవల ఆవల ఉండాలి అనగా అది ద్రాక్షవల్లి కావచ్చు అనేది ఒక అభిప్రాయం. ఎందుకు అనగా ఆ ద్రాక్ష తీగలు యువతలో ఉన్నవి అవతలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకే చెట్టు. ప్రియులారా గమనించండి, యేసు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభువారు ఈ రీతిగా అన్నారు అండి. మీ అందరికీ తెలుసు అది, అయినప్పటికీ ఒకసారి నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లి. ద్రాక్షావల్లిని యేసు ప్రభువారు నది ఈవల ఆవల ఉంటారు అనే విషయాన్ని గమనించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ ద్రాక్షవల్లి ఫలిస్తుంది. నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన ఫలిస్తాడు. 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. అవును, మనము ఫలభరితమైన విశ్వాస జీవితం జీవించాలి అనగా యేసు ప్రభు వారిలో నిలిచి ఉండే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, అన్ని పరిస్థితులు బాగుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు దేవుడని పాటలు పాడి ఏమేమో చెప్పి, కష్టాలు వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే అని వదిలిపెట్టడం కాదు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నా యందు నిలిచి ఉండాలి. కష్టంలో సుఖంలో, శ్రమలలో అనారోగ్యంలో ఆ వారి యందు నిలిచి ఉండే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. అవును, ఆ వృక్షము ఫలించే వృక్షం. ఆ వృక్షం మోడు బారిన వృక్షం కాదు. ఆ వృక్షం ఫలాలు లేని వృక్షం కాదు. అవును, విశ్వాస జీవితం దినదినము ఫలభరితమైన జీవితం ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కొన్ని ఉద్యాన వనాలకు వెళ్ళినట్లయితే, పార్క్స్కి వెళ్ళినట్లయితే కొన్ని క్రోటన్ మొక్కలు ఉంటాయి. అవి గుబురుగా పెరుగుతాయి. అవి ఏపుగా పెరగవు, అవి అక్కడక్కడే పెరుగుతున్నట్టుగా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్టంటెడ్ గ్రోత్. అనగా అక్కడక్కడే గుబురుగా ఉన్నట్టుగా ఉంటాయి. ఆ రీతిగా కాదు, దినదినము ఫలించే అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కృప వెంబడి కృప, పరిశుద్ధత వెంబడి పరిశుద్ధత, అనుభవంలో దినదినము మెచ్యూరిటీ మన యొక్క జీవితాల్లో కావాలి. ప్రియులరా, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించి తిని, నేను పెద్దవాడిని అయ్యాను. విశ్వాస జీవితంలో అనుభవం. అందుకనే మన తెలుగులో ఒక సామెత చెప్తారు, ఏమిటి అనగా, పిల్ల కాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ కదూ. ఈనాడు విశ్వాస జీవితం అంటే ఏదో ప్రభువాన్ని నమ్ముకున్నాను అని ఏదో చేయడం కాదు అండి. అనుభవపూర్వకమైన విశ్వాస జీవితం, యేసు ప్రభువారిలో నిలిచి ఉండే అనుభవ జీవితం, జీవితంలో ఈవల ఆవల, జీవితంలో సుఖంలో కష్టంలో ప్రభువారి కొరకు జీవించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 కాపులు కాయును అనే మాటలో ఆ వృక్షము సమృద్ధిగా ఫలిస్తోంది అనే విషయాన్ని మనము ఆలోచించాలి. 12 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు, లేక పరిపూర్ణతకు గుర్తు. అదేంటి జోషి గారు, మీరు 7 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు అన్నారే. అవును, సంఘకాలంలో 7 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు. కానీ నిత్యత్వంలో 12 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు అని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. అది 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆకులు అని ఎప్పుడైతే చదివానో మన మనస్సు వెంటనే ఏదైనా తోటలోనికి వెళ్ళాలి. ఏదైనా తోటలో
హవ్వ సాతాను యొక్క మాట వింది. హవ్వ వినడం మాత్రమే కాక తాజెడ్డ కోతి వనమెల్లా జడిపింది అన్న రీతిగా ఆమె సాతాను యొక్క మాటకు లోబడింది. ఆ పండు తినకూడదు తింది. తిన్న ఆమె తన భర్త కూడా ఇచ్చింది. భర్తకు దేవుడి కంటే భార్య మీద ఎక్కువ ప్రేమ అయినట్టుంది కదూ. కొంతమంది భర్తలు భార్యలను చూసిన వెంటనే పొంగిపోతారు, లేక లొంగిపోతారు, దేవుని కూడా మర్చిపోతారు. ఈయన దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుడు చెప్పిన మాటలు మర్చిపోయాడు. పండు తిన్నాడు. పిల్లరా, పండు తిన్న వెంటనే వారు దిశమూలతో ఉన్నారు అనే సత్యం వారికి గ్రాహ్యమైంది. దిశమూలతో ఉన్నాము అనే ఆ సిగ్గుకరమైన స్థితి ఎప్పుడైతే వారు గ్రహించారో, నా యొక్క ఉద్దేశం, వారు దేవుని ఎదుగు పరిగెత్తుకుని వెళ్ళవలసి ఉండింది కదూ. ఏమంటారు? వారు దేవుని ఎదుగు వెళ్ళడానికి బదులుగా వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి వెంటనే ఆకులు త్రెంచి అవి కచ్చడములుగా చేసుకుని వారు దిశమలను కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అది మన ఆది పితరులు చేసిన పొరపాటు. దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉండింది. ప్రభువా దయతో క్షమించిన ఆయన, మీరు చెప్పారు, మేము ఆ పండు తిన్నాము, సాతానుడు మమ్మల్ని వంచాడు, మోసపరిచాడు, దయతో క్షమించిన ఆయన అని ఆ దేవుని పాదాల దగ్గరకు వెళ్ళి ఉంటే ఆ ప్రభు తప్పనిసరిగా క్షమించి ఉండేవాడు అండి. వారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి బదులుగా ఆకుల దగ్గరికి వెళ్ళారు. దయచేసి మీరు గమనించండి, తాత్కాలికంగా వారు దిగంబరత్వాన్ని వారు కప్పుకున్నారు. నా మాట జాగ్రత్తగా వింటున్నారు కదా. ఎంతకాలం వారు దిగంబరత్వాన్ని కప్పుకుంటారు? ఆకులు పచ్చగా ఉన్నంతకాలమే. పచ్చగా ఉన్న ఆకులు ఎండిపోవా? ఎండిపోయిన ఆకులు రాలిపోవా? రాలిపోయినప్పుడైనా వారి దిశమల వారికి కనబడదా? చాలామంది జీవితంలో వారికి ఉన్న పచ్చదనం మీద ఆధారపడుతున్నారు. యవ్వనంగా ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు మాకంటే గొప్పవారు లేరు అన్నట్టుగా వారు సంతృప్తి చెందుతున్నారు. కొంతమంది గర్వపడుతున్నారు. జాగ్రత్త, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విన్న మీరు గ్రహించాలని మనవి చేస్తున్నాను. ఆదాము అవ్వలు పచ్చగా ఉన్న ఆకుల మీద ఆధారపడ్డారు. మన దిశమలను కప్పుకున్నాములే అని తృప్తి చెందారు. ఎంతో కాలం ఆ తృప్తి వారి జీవితంలో మిగలలేదు. మన జీవితాల్లో కూడా అంతే. దయచేసి ఈ సత్యాన్ని లోతుగా గమనించాలి అని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ వృక్షం యొక్క ఆకులు, నేను పాత ఆకులు గురించి చెప్పాను. ఇక్కడ ఆ వృక్షం యొక్క ఆకులు అని నేను అన్న వెంటనే ఆ వృక్షము యేసు ప్రభు వారు, ఆకులు అనగా ఆయన కార్యాలు. యేసు ప్రభు వారి యొక్క కార్యాలు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క కార్యాలు మానవ జీవితాన్ని స్వస్థపరిచేవి. ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, యేసు ప్రభు వారిలో ఉన్న మనము స్వస్థతను అనుభవిస్తాము అనే సత్యాన్ని గమనించాలి. స్వస్థత అనగా ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. ఇదేమిటండి? నిత్యత్వంలో కూడా రోగాలు ఉంటాయా? నిత్యత్వంలో కూడా స్వస్థతలు ఉంటాయా అని మీరు అడగడానికి అవకాశం ఉంది. ఒక విధంగా ఆలోచించినట్లయితే నిత్యత్వంలో ఎల్లప్పుడూ ఆరోగ్యం ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. కానీ ఇక్కడ స్వస్థత అనే మాట వాడారు అని అంటే మనం గ్రహించవలసింది ఏమిటి అనగా, యేసు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో కొంతమంది అవిశ్వాసులు ఉంటారు. అవిశ్వాసంలో ఉన్నవారు ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీలకు సహాయం చేసిన అన్యజనులు వారు అనారోగ్యానికి గురి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వృక్షం యొక్క ఆకులు వారి యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేస్తారు అనేది ఒక అభిప్రాయం. గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన యొక్క జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యం ఉంటుంది అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ అంటే పరలోకంలో, నిత్యత్వంలో ఈ సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. మంచిది. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు
దానిలో ఉండదు ప్రియులారా. ఈ సత్యం ఎంతో మంచి సత్యం. ఇక మీదట అంటే అంతకుముందు శాపగ్రస్తమైనది ఉంది. నేను శాపగ్రస్తమైన దాని గురించి అనేక విషయాలు నేను చెప్తూ వచ్చాను. కాబట్టి శాపగ్రస్తమైనది అన్న వెంటనే మన మనసులు ఆదికాండంలోనికి వెళతాయి. కాబట్టి ఇక మీదట శాపగ్రస్తమైనది ఉండదు అనగా ఆది మానవుడు తెచ్చిన శాపాన్ని యేసు ప్రభువు వారు సిలువలో శాపగ్రాహిగా భరించి మన యొక్క శాపము పాపము ఆయన క్షమించి మనల్ని నీతిమంతుల జాబితాలో చేర్చాడు. కాబట్టి శాపగ్రస్తమైనది ఏది కూడా పరలోకంలో ఉండదు. ఎందుకనగా మనలో పాపం ఉండదు, మనలో శాపగ్రస్తమైనది ఉండదు. కాబట్టి పరలోకంలో శాపగ్రస్తమైనది ఏదియూ దానిలో ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఏముంటుంది అక్కడ? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును అనే మాట మీరు ఆలోచించినట్లుగా ఒక ప్రశ్న మీ ముందు వదులుతున్నాను, మీకు వేస్తున్నాను. ఏమిటి అనగా ప్రశ్న, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు అని వ్రాయబడింది కదండి, పరిశుద్ధాత్మ యొక్కయు అని రాయబడలేదు ఏమిటి? పరిశుద్ధాత్మ నీకు పని ఏమిటి అని ప్రశ్నించడానికి అవకాశం ఉంది. అదేమిటో వచ్చే పాఠంలో నేను చెప్తాను. ప్రార్థన చేసుకుని సిద్ధపడి దేవుని వాక్యంతో రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.